ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ, న్యాయ, వ్యక్తిగత స్వేచ్ఛల పరంగా కీలక చర్చనీయాంశంగా మారింది. ఎస్ఐబి అధికారుల ప్రమేయంతో చట్టవిరుద్ధంగా పలువురు నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయన్న ఆరోపణలు తీవ్రతరమవుతున్నాయి. ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ఎంత లోతుగా సాగుతోందో, దాని ప్రభావం ఎంత వింతగా రాజకీయాలపై పడుతోందో అనే అంశాలపై అందరిలో కూడా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలు రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసిన ఆరోపణలపై సిట్ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే వేల సంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేసిన ఆధారాలను సేకరించిన సిట్ బృందం బాధితుల వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. ఇప్పటి వరకు సిట్ బృందం 257 మంది బాధితుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. ట్యాపింగ్కు టార్గెట్ అయిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ నాయకులతో పాటు మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇవాళ బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సిట్ ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో తనపై సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు. మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్తో పాటుగా తన అనుచరుల మూవ్మెంట్స్ను కూడా ట్రాక్ చేశారని ఆయన ఆరోపించారు. ఆల్రెడీ తెలంగాణలో కాక రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం అందరిలోనూ ఒక రకమైన ఆసక్తిని రేపుతోంది. ఎందుకంటే కేవలం పొలిటీషియన్సే కాకుండా సెలబ్రిటీస్ అండ్ సినీ సెలబ్రిటీస్ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా సమాచారం అందుతోస్తోంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటి? అలాగే వాళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఏం జరుగుతోంది? యాక్చువల్లీ చాలా వివాదాస్పదం అవుతోంది అండ్ పలు కాంట్రవర్సీస్కి తెరలేపుతున్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎంతవరకు వచ్చింది? ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. ఇందులో అనేక మంది బాధితుల యొక్క స్టేట్మెంట్లను ఒకవైపున రికార్డ్ చేస్తూనే మరోవైపు ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి నిందితుల యొక్క వారి యొక్క వివరణ కూడా తీసుకోవడం జరుగుతుంది. వారిని విచారిస్తూ ఉన్నారు. వారి ద్వారానే అనేక కీలక సమాచారం అనేది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రాబడుతూ ఉన్నారు. మొదటి నుంచి ఎప్పుడైతే గత సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్నటువంటి సందర్భంలో ముందుగానే అప్పుడు కొంతమంది ఆదేశాలతో ఎస్ఐబిలో పనిచేసినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దగ్గర నుంచి కింది స్థాయి అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది వ్యక్తులను ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాప్లు చేశారు అనేది వారి మీద ఉన్నటువంటి అభియోగం. తర్వాత వారు చేసినటువంటి తప్పులను ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి విషయానికి సంబంధించి కూడా కొంతమంది అధికారులను అదుపులోకి తీసుకొని విచారణ చేసినప్పుడు అరెస్టులు జరిగాయి. వారి ద్వారా నుంచి కొంత కీలక సమాచారం తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక మందిని కింది స్థాయి ఎస్ఐబి అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్లు చేశారు. వారి తర్వాత వారిని కస్టడీ విచారణకు తీసుకొని వారి ద్వారానే ఫోన్ ట్యాపింగ్ కేసు మీద అనేక కీలక సమాచారాలను కూడా రాబట్టడం జరిగింది. ఇక ప్రస్తుతం చాలా కాలం తర్వాత, దాదాపు సంవత్సరంన్నర తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఆయన విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆయన ద్వారా ఈ కేసులో ప్రధానంగా ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రభాకర్ రావు పేరే చెప్పారు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వెనకాల ఉన్నటువంటి కీలక లోగుట్టు మొత్తాన్ని కూడా ప్రభాకర్ రావు దగ్గర నుంచి రాబట్టడం జరుగుతోంది. ఆయన దగ్గర నుంచి కీలక సమాచారం తెలుసుకుంటున్నారు. ఏ రకంగా ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది, ఎవరెవరు ఫోన్లను ట్యాప్ చేశారు, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఏ పీరియడ్ లో ఎక్కువగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది, ఏ వ్యక్తులను ఏ అంశాల మీద ప్రధానంగా టార్గెట్ చేసుకుని ఫోన్ ట్యాప్ చేశారు, వీటన్నిటి మీద ఆరా తీస్తున్నారు. క్వశ్చనింగ్ జరుగుతోంది. విచారణలో భాగంగా అనేక కీలక విషయాలను ప్రభాకర్ రావు దగ్గర నుంచి తెలుసుకున్నారు.
ఇక ప్రభాకర్ రావు దగ్గర నుంచి యొక్క సమాచారం అనేది కీలక సమాచారం రాబడుతూనే మరోవైపున హిందీ స్థాయి అధికారులైనటువంటి ఈ కేసులో మొట్టమొదటిసారిగా పట్టుబడినటువంటి ప్రణీత్ రావు, ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును ఆయన్ను మరొకసారి విచారణ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ వీళ్ళిద్దరిని అనేక సార్లు విచారించారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో అనేక మంది అరెస్ట్ అయినప్పటికీ వీళ్ళిద్దరిని విచారించడం వెనకాల కొంత కీలక ఉద్దేశాలు ఉన్నాయి. ఎస్ఐబిని పూర్తిగా నడిపించినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు, అలాగే ఇందులో టీం మొత్తాన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి ప్రణీత్ రావు. కాబట్టి వీరిద్దరిని ఇప్పుడు కీలకంగా విచారణ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని రాబడుతూ ఉన్నారు ఇన్వెస్టిగేషన్ టీం. ఇక ఒకవైపున నిందితులను విచారణ చేస్తూనే మరోవైపు బాధితులు గతంలో తమ ఫోన్లు ట్యాప్ ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది వెలుగులోకి వచ్చిందో ఖచ్చితంగా మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి, పలానా సమయాలలో తమ ఫోన్లు ట్యాప్ అయినటువంటి ఫిర్యాదులు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్టేట్మెంట్ల రికార్డ్ అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇప్పుడైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళలో నవంబర్ 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 15 రోజుల్లోనే దాదాపు 4,000 మంది ఫోన్లు ట్యాప్కు గురైనటువంటి విషయాన్ని సిట్ అధికారులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో ఈ 4,000 మందిలో రాజకీయ నేతలు ఉన్నారు, అలాగే బిజినెస్ మెన్లు ఉన్నారు, మీడియా పెద్దలు ఉన్నారు, సినీ సెలబ్రిటీస్ ఉన్నారు. సో అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇందులో ఇంక్లూడ్ అయినటువంటి విషయాన్ని కూడా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక దానికి అనుగుణంగానే ఎవరెవరైతే ఇప్పటి వరకు తమ ఫోన్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి వ్యక్తులు, ఫిర్యాదు రూపంలో ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని సాక్షి వాంగ్మూలం ఇచ్చేందుకు, విక్టిమ్ స్టేట్మెంట్లను ఇచ్చేందుకు పిలిపించడం జరుగుతుంది. అందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులందరూ వరుసగా జూబ్లీ హిల్స్ సిటీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతున్నటువంటి ఆ కార్యాలయానికి చేరుకొని తమ యొక్క విక్టిమ్ స్టేట్మెంట్లను ఇస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క సాక్షుల యొక్క వాంగ్మూలంలో భాగంగా మొదట ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రస్తుతం టీపీసీసీగా ఉన్నటువంటి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర నుంచి ఆ తర్వాత ప్రముఖ రాజకీయ నేతలందరూ కూడా హాజరయ్యారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది కీలక నేతలు వస్తున్నారు, బీజేపీ పార్టీ నుంచి కీలక నేతలు రావడం జరుగుతుంది. ఈటెల రాజేందర్ ఇప్పటికే ఆయన యొక్క సాక్షి వాంగ్మూలాన్ని ఇచ్చారు సిట్ అధికారులకు. ఇక ఇవాళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ, బీజేపీ సీనియర్ నేత అయినటువంటి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయన తన యొక్క స్టేట్మెంట్ ను దాదాపు గంటన్నర పాటు సిట్ అధికారులు ఆ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు సాక్షి వాంగ్మూలం. ఎందుకంటే గత ఎన్నికల సందర్భంలో ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సమయంతో పాటు అప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికలు మునగోడు, దుబ్బాక, హుజరాబాద్ లాంటి ప్రాంతాలలో జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భాల్లో తన ఫోన్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ గతంలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇప్పుడు దాని ఆధారంగానే ఎప్పుడైతే సిట్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించడం జరుగుతుందో అందులో ఒకవైపున కొండా విశ్వేశ్వర్ రెడ్డి తను ఫోన్ ట్యాప్ కు గురైనటువంటి గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని, అలాగే ఇప్పుడు నిందితుల ద్వారా రాబడుతున్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ ట్యాప్ కు గురైందన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని మొత్తం అందులో ఎన్నిసార్లు ఫోన్ ట్యాప్ చేశారన్నటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా రాబట్టిన తర్వాత విశ్వేశ్వర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి మీ ఫోన్ ట్యాప్ కు గురైంది, వచ్చి సాక్షి వాంగ్మూలాన్ని ఇవ్వండి అనే విషయాన్ని తెలియజేసినప్పుడు ఆయన ఇవాళ ఉదయం 12 గంటల ప్రాంతంలో జూబ్లీ హిల్స్ సిటీ కార్యాలయానికి చేరుకున్నారు. వచ్చి సాక్షి వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. గంటన్నర పాటు ఆయన యొక్క సాక్షి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అనంతరం తను మాట్లాడుతూ గతంలో తన ఫోన్లు ట్యాప్ చేశారు, ముఖ్యంగా ఇది ఇల్లీగల్ గా జరిగినటువంటి ప్రక్రియ, హోమ్ సెక్రటరీ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తిగా దీనికి చట్టబద్ధమైనటువంటి విధానం ఉంటుంది, కానీ వీటన్నిటిని కూడా ఏమీ అవలంబించకుండానే కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థలను వాడుకుంటూలో భాగంగానే కొంతమంది ఎస్ఐబి అధికారులు తన ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. అనేక సందర్భాలు ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల సార్వత్రిక ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల సందర్భంలో మునగోడు, దుబ్బాక, హుజరాబాద్ లాంటి ఉప ఎన్నికల సందర్భంలో తన ఫోన్లను ఎక్కువగా ట్యాప్ గురి చేయడం జరిగింది. ఆ సమయంలో తాను ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఆయనకు మద్దతు ఇస్తున్నానని, ఆయనకు ఎక్కువగా డబ్బులు కూడా ముట్టజెబుతున్నటువంటి తన మీద ఆరోపణలు చేస్తూ తన ఫోన్లను ట్యాప్ చేశారు. కానీ వాస్తవానికి నేను తను కేవలం సపోర్ట్ చేశానే తప్ప
ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు ఈటెల రాజేంద్రకు అందించలేదు అనేటువంటి విషయాలను సాక్షి వాంగ్మూలం ఇచ్చినటువంటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయనతో పాటు తన సతీమణి అయినటువంటి సంగీత ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. తన అనుచరుల యొక్క మూమెంట్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేశారు. అలాగే తన కొంతమందికి ల్యాండ్లను అమ్మినప్పుడు ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ డబ్బులను తాను అమ్మినటువంటి ల్యాండ్ల ద్వారా వేరే వ్యక్తుల నుంచి అమౌంట్ వచ్చినప్పుడు ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా వేరే వ్యక్తులు తనకు ఇస్తున్నారన్నటువంటి విషయంతోనే తన దగ్గర నుంచి ల్యాండ్లు కొనుక్కున్నటువంటి వ్యక్తులను ఇబ్బందులకు గురి చేసి వారి దగ్గర నుంచి దాదాపు 12 కోట్లు 13 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ కూడా గతంలో కొంతమంది రాయించుకున్నారు కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అనేది ఆయన ఇవాళ సాక్షి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత చెప్పినటువంటి విషయాలు. ఇలా వరుసగా కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలందరూ కూడా వచ్చి వారి యొక్క సాక్షి వాంగ్మూలాన్ని ఇస్తూ ఉన్నారు. ఈటెల రాజేందర్ ఇక కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు బీజేపీ కీలక నేత రఘునందన్ రావు ఆయన యొక్క స్టేట్మెంట్ ని కూడా ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే ఏకంగా సిట్టు అధికారుల దర్యాప్తు బృందం ఏసీపీ ప్రజెంట్ దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నారు కాబట్టి జూబ్లీ హిల్స్ ఏసీపీ స్వయంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆయన యొక్క సాక్షి వాంగ్మూలాన్ని హాస్పిటల్లోనే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా మొత్తం దాదాపు ఇప్పటి వరకు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రత్న ముఖ్యంగా ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి అండ్ మీరు చెప్పినట్టుగా రఘునందన్ రావు తర్వాత ఇంకెవరెవరిని ఖచ్చితంగా వీళ్ళు పిలిచి సాక్షి వాంగ్మూలం తీసుకొని ఉన్నారు అండ్ ఆ లిస్ట్ లో ఇంకెవరు ప్రముఖులు ఉన్నారు ప్రస్తుతానికి? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా మంది అంటే ఎప్పుడైతే కేసు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారో మొత్తం 4,000 మంది ఫోన్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ నేతలు అంటే ముఖ్యంగా ఎవరెవరైతే కీలక నేతలు ఉంటారో కొన్ని పార్టీల్లో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక పార్టీని శాసించే స్థాయిలో ఉంటారు, పార్టీలోని కీలకంగా వెళ్తుంటారు. కింది స్థాయి అధికార నేతలందరినీ కూడా తమ ద్వారా శాసించి ముందుకు నడిపించేటువంటి అర్హతని క్యాపబిలిటీస్ కలిగినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అటువంటి కీలక నేతలందరికీ కూడా ప్రస్తుతం నోటీసులు ఇచ్చి సాక్షి వాంగ్మూలాలను రికార్డ్ చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే చాలా మంది అటు రాజకీయ నేతలు ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కుటుంబీకులు సన్నిహితులు వారి యొక్క ఫోన్లు కూడా ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి త్వరలోనే వారిని కూడా విచారణకు పిలిచే వారి యొక్క సాక్షి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంది. సన్నిహితుల యొక్క సాక్షి వాంగ్మూలాలను రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రీసెంట్ గానే గతంలో కాంగ్రెస్ పార్టీకి కొడంగల్ నియోజకవర్గంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేసినటువంటి స్ట్రాటజిస్ట్ యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసినటువంటి నేపథ్యంలోనే దాన్ని గుర్తించిన తర్వాత అతనికి ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా ఇక్కడికి రమ్మని సిట్ కార్యాలయానికి వచ్చి తన యొక్క సాక్షి వాంగ్మూలాన్ని ఇవ్వాలని చెప్పినప్పుడు ఆయన రావడం జరిగింది. వచ్చి సాక్షి వాంగ్మూలాన్ని ఇచ్చారు. అతను రేవంత్ రెడ్డికి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాను, గతం నుంచి ఆయన కోసం పనిచేస్తున్నటువంటి విషయాలను కూడా ఆయన కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది ఇబ్బందిగా మారిన నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేస్తుంది ప్రస్తుతం దర్యాప్తు బృందం. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారు. మరోవైపు ప్రముఖ వ్యాపారవేత్తలను కూడా గుర్తించడం జరుగుతుంది. గతంలో ఎవరెవరైతే తమ ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయి అన్నటువంటి విషయాలను ఫిర్యాదుల రూపంలో ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బిజినెస్ మెన్లు ప్రముఖ వ్యాపారవేత్తలుగా పరిగణించబడుతున్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 257 మంది సాక్షుల యొక్క వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. వారి యొక్క స్టేట్మెంట్లను తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి వివరణ తీసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ రత్న.